పెద్ద పెద్ద ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మంచాన పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే కడప జిల్లా దువ్వూరు మండలం నీలాపురంలోని కోన వల్లభరాయ స్వామి క్షేత్రంలో ఒకే రాయి మీద 12 స్తంభాలతో ఏర్పాటు చేసిన వీరాంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయం దగ్గర మీరు చూసినట్టయితే నిరంతరము నాగుపాము నీడలు మరియు 8 అడుగుల నాగుపాము రాత్రింపవలు కాపలా కాస్తా ఉంటది. ఏకశిలా రాతి మీద చెక్కబడిన అతిపెద్ద ఆంజనేయ స్వామి ప్రతిరూపము మరియు నాగుపాము పుట్ట నేటికి చెక్కు చెదరలేదు. ఇటువంటి ఎంతో పవిత్రమైన దేవాలయం డ్యాం పనులకు అడ్డం వస్తుందని డ్యాం నిర్మించేటప్పుడు కాలువ ఈ దేవాలయం మీదుగా వెళ్లాలని ప్లాన్ అయితే గీశాడనమాట. అనుకున్న విధంగానే ట్రాక్టర్లు, జేసీబీలు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని కూల్చాలని ఎన్నో సార్లు అయితే ప్రయత్నించాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీబీలు, ట్రాక్టర్లు గుడి దగ్గర ఉన్న చిన్న రాయిని కూడా కదిలించలేక మొరాయించాయి. తర్వాత ఇంజనీర్ మంచాన పడ్డాడు. ఆ తర్వాత అతను చేసిన తప్పును తెలుసుకొని గుడి వెనక సైడ్ నుంచి కాలువను అయితే నిర్మించడం జరిగింది. కాశీనాయని విగ్రహాన్ని మరియు పరమశివుని శివలింగాన్ని ఈ కోన వల్లభరాయ స్వామి క్షేత్రంలో మీరు సందర్శించవచ్చు. ఈ వీరాంజనేయ స్వామి గుడి పక్కన ఎంతో ఆహ్లాదకరమైన కోనేరు ఉంది. ఫుల్ వీడియో చూడాలనుకున్నట్టయితే 6 మార్క్ దగ్గర ఉంది. తప్పకుండా చూసి లైక్ చేయండి.